అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 2వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం ఆరుద్ర, కర్ణం బాలవ, పక్షం శుక్లపక్షం, యోగం వృతి, రోజు శుక్రవారం, జన్మరాశి మిథున రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:12 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 12:44 నుండి 1:30 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11:30 నుండి 12:18 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:15 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 2వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి చిత్తా నక్షత్రం 3-4 పదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదములు, విశాఖ నక్షత్రం 1-2-3-4 పదములు ఉంటాయి. తులారాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి శుక్రవారం నాడు ఈరోజు మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. జననాటి మిత్రులను కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఈరోజు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోని రుచి తెలిసినట్టు కొత్త విచారణ ఉండడం అవసరం. అలాగా ఉన్నప్పుడే మీరు సంతోషంగా వెలుగును గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ను మార్చుకోండి. ఈరోజు మీరు ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని దర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలు సమస్యలను ఎదుర్కోగలరు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అన్ని ఒక మంచి సలహాలు వ్యక్తి లభిస్తుంది. వాస్తవాలతో ఇద్దరు పోరాడుతూ మీ బంధువులను వదులుకోవాల్సి వస్తుంది. ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువులుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయభిలాషి ఈరోజు తెలుసుకోనున్నారు. మీ సమాచార పని నైపుణ్యం ప్రశంసనీయంగా ఉంటాయి. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇరుగు పొరుగు వ్యక్తులు ఉపక్రమించవచ్చు. పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు. వివాహం చేసుకున్న వారు ఈరోజు తమ భాగస్వామితో పిల్లలతో చక్కటి సాయంత్రాన్ని గడుపుతారు. మొత్తం మీద ఒక ఆనందదాయకమైన సాయంత్రంగా మిగిలిపోతుంది. బోటింగ్ లేదా ట్రెక్కింగ్ బయటికి వెళ్ళే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉండడం వల్ల వారితో పాటు వచ్చే పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని వర్గాల నుండి వచ్చే అసాధారణమైన వ్యాపార ప్రతిపాదనలు విషయంలో ఓపెన్గా ఉండండి. మీరు వాటి గురించి భయపడవలసినప్పటికీ వాటికి చివరికి చాలా లాభదాయకంగా ఉండవచ్చు. భూములు లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నించిన వారికి ఈరోజు సానుకూల స్పందన లభిస్తుంది. ఉపాధ్యాయులు ఈరోజు ఓపెన్ మైండ్గా ఉండాలి. విద్యార్థుల నుండి వచ్చే అసాధారణమైన అభ్యర్థులు వ్యవహరించడానికి కొంచెం ఊహాత్మకంగా ఉండాలి. వారి విద్యార్థులపై తప్పనికుండా విజయం సాధించగలుగుతారు. ఆటలాడేవారు ఈరోజు ప్రాక్టీస్ సమయంలో పరధ్యానంగా ఉండవచ్చు. దీనివల్ల వారు గాయపడవచ్చు. న్యాయరంగంలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు వారి పనులు విజయవంతమవుతాయి. ఈరోజు ఆర్టిస్టులు అవార్డులు లేదా బహుమతుల కొరకు ఎదురు చూడవచ్చు. అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచికి అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయమని కొందరు అనుకుంటారు. కానీ ఈరోజు మాత్రం మీకు అంతా కూడా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా ఏదో రోజు ధనార్జన చేయలేరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాన్ని తీర్చవలసి ఉంది. కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.
ఈరోజు మీ ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. అలాగే మీకున్న అలవాటు కష్టాలు తలుచుకోవడం, వాటిని భూతద్దంలో పెట్టి చూసి బయటపడడం మిమ్మల్ని నైతికంగా బయటపరుస్తాయి. వృత్తి వ్యాపారులు మీ తండ్రి గారి సలహా మీ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది, కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మటమాయమవుతాయి. సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యులకు పనికి బాధితుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్రరీత్యా మీకు ప్రియమైన వారికి క్యాండీ ల్యాబ్ ఐస్ క్రీమ్, చాక్లెట్ తినే అవకాశం ఉన్నది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి కాదు, మీకైతే ఎప్పుడు ఆలోచించకుండా కూడా సానుకూలతంగా ఉంటుంది. వైవాహిక జీవితం గత ఎన్నడూ లేనట్టుగా అద్భుతంగా తోస్తుంది. ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చిపెట్టే శుభ సమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్ళే ముందు ఎవరితోనైనా సరే ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు చాలా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి మీరు షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారాలు పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఇది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీరు ఈరోజు మంచి నవల్ని కానీ, మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొట్లాడవచ్చు. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి ఫోటోలను మీరు తీస్తారు. నిరాశ దృక్పథం తొలగించుకోవాలి, ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చికాకుపరుస్తుంది. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధులకు దారితీయగలదు. అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోగలదు. తులారాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. తులారాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చేయండి. ఉద్యోగాల్లో పనిచేసే వారికి వారి జూనియర్ల నుంచి పూర్తిగా మద్దతు రాబోతుంది. మీ ప్రణాళికలు ఏమైనా పరిష్కరించబడవచ్చు. ప్రభుత్వ పరికరాలలో డబ్బు పెట్టుబడి పెడితే మంచి లాభాన్ని ఇస్తుంది. దినచర్య కొంచెం అస్తవ్యస్తంగా ఉండవచ్చు. గొప్పలు చెప్పుకునే ధోరణి నివారించండి. ఇతరుల ముందు మీ ఇమేజ్ గురించి మీరు చాలా ఆందోళన చెందుతారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కావున జాగ్రత్త అవసరం. ఆరోగ్యం గురించి అస్సలు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఈ రోజున మీ ఇంటి అమరిక అంటే మీ యొక్క పెరుగుదలకు సంబంధించిన పనితో రోజంతా కూడా బిజీగా ఉంటారు. అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా పాటించడం ప్రయోజనకరం. దగ్గర బంధువులు ఏదో ఒక విషయంలో విభేదాలు ఉండవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకొని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. యువత అజాగ్రత్త కారణంగా లక్ష్యాల నుండి ఒక మెట్టు కిందకు దిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ నిర్లక్ష్యం కారణంగా వ్యాపారంలో కొన్ని సమస్యల కారణంగా ఇబ్బందులు వస్తాయి. వస్తువులకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు నష్టానికి దారితీయవచ్చు. స్వల్ప నిర్లక్ష్యం ఇబ్బంది ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు గుర్తుంచుకోండి, ఈరోజు జాగ్రత్త
హెచ్చు తగ్గులతోనే నిర్ణయం అనేది ఉంటుంది. కొంతమంది శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, కావున జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.